హలో అందరికీ! ఈరోజు ఈ వీడియోలో మష్రూమ్ కర్రీ ఎలా మసాలాతో చేయాలో చూపిస్తా. చాలా సింపుల్‌గా చేస్తా. అలాగే చాలా టేస్టీగా గూడా ఉంటుంది. డైలీ నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటదో చూపిస్తా ఈ వీడియోలో. ఇది మార్నింగ్ 8:30 తర్వాత అనమాట. బాబుని మార్నింగ్ వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా లంచ్‌కైతే ప్రిపేర్ చేస్తా ఉంటా. ఎందుకో తెలీదు ఈ మష్రూమ్ ప్యాకెట్స్ కొన్నే ఉంటాయి. చాలా కాస్ట్‌లీగా ఉంటాయన్నమాట. రేట్ ఎక్కువ ఉంటది. అలాగే మా బాబుకి గూడా చాలా ఇష్టం ఇవంటే. అందుకనేసి అప్పుడప్పుడు తెస్తూ ఉంటా. అయితే ఇలాంటి ప్యాకెట్స్‌లో వాటికంటే కూడా బయట పల్లెలో దొరుకుతాయి గదా మనకి. అవి చాలా బావుంటాయి. ఎంత జారుడులాగా ఉంటాయన్నమాట అవి. ఇవి అంత టేస్టీగా అనిపియవు నాకు. కాకపోతే మా బాబు కోసమని చేస్తా ఉంటా. ఇంత చిన్న ప్యాకెట్ ఇందులో కొన్ని కూడా రావు. కానీ ఇది మాత్రం ₹70 అలా తీసుకుంటారు. ఇవి కొన్న ప్రతిసారి అనుకుంటా వీటిని తయారు చేయడం కొంచెం కష్టమేమో, కొంచెం కాస్ట్‌లీ ఏమో అందుకే ఇంత రేట్ ఉంటాయేమో అని. ఇలా ఒకసారి ట్రై చేయండి. సేమ్ మనకి గుత్తి వంకాయకి మసాలా వస్తది గదా! అలా వస్తదనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఫస్ట్ మష్రూమ్స్‌ని నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అయినా. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయన్నమాట కొన్ని. వాటిని హాఫ్‌కి కట్ చేసుకుంటే మసాలా పడతది వాటికి. నా చిన్నప్పుడు ఎన్ని సార్లు చూసానో నేను చెట్ల కింద ఇలాంటివి కనపడతాయని. నాకు ఒక్కసారి కూడా కనపడలా. అంటే వర్షం పడినప్పుడు చెట్ల కింద వస్తాయంట ఈ పుట్టగొడుగులు. నాకు ఎప్పుడు కనపడలేదు. ఎప్పుడు నాకు దొరకలేదన్నమాట ఇవి. మా అమ్మకి దొరుకుతా ఉండేవి. మా అమ్మ తెస్తా ఉన్నింది, చేస్తా ఉన్నింది. చాలా బావుంటది టేస్ట్. ఇట్లా అన్నిటిని హాఫ్‌కి కట్ చేస్తా ఉన్నా. ఇదే కాదు నార్మల్‌గా ఏ కర్రీ అయినా, ఎంత మసాలా కర్రీ అయినా, ఎంత గొప్ప కర్రీ అయినా నేను చేసే ప్రాసెస్ అంతా ఒకటే. చాలా సింపుల్‌గా ఉంటది. ఒక చిన్న గోళంలోకి ఇలా టమోటోసు, అలాగే కొబ్బర, పచ్చిమిర్చి, అలాగే చెనక్కాయ పప్పులు, అలాగే కొంచెం ఆనియన్స్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా మగ్గనివ్వండి. ఇవి మగ్గే లోపల మీకొకటి చెప్తా. ఇవి వెలక్కాయలుంటాయి గదా! వినాయక చవితికి తెచ్చుకుంటాం. ఇవి ఒక 10 వరకు తెచ్చా అనమాట నేను. వీటిని మాగబెట్టేసి జ్యూస్ చేద్దామనుకున్నా. నాకు ఓన్లీ జ్యూస్ మాత్రమే దీంతో తెలుసనమాట. కాకపోతే విన్నా పచ్చడి అవి చేస్తారని. కాకపోతే అంతగా నచ్చవు నాకు దీంతో. కానీ దీంతో ఒక్కసారి జ్యూస్ ట్రై చేయండి. జ్యూస్ ఎలా చేసుకోవాలో గూడా వీడియో అయితే ఉంది నా ఛానెల్‌లో చూడండి. చాలా టేస్టీగా ఉంటది. చాలా హెల్తీ గూడా. మెయిన్ డైజెస్టింగ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు క్లియర్ అవుతాయి వెలక్కాయ జ్యూస్ తాగడం వల్ల. అలాగే మార్నింగ్ లేవంగానే పడగడుపున మాగిన వెలక్కాయని తీసుకొని కొంచెం హాట్ వాటర్‌లో మిక్స్ చేసుకొని తాగితే గూడా స్టమక్ అనేది బాగా క్లీన్ అవుతది. ఒకరు కామెంట్ చేశారనమాట. వినాయక చవితికి నిమజ్జనం అప్పుడు చెప్పులు వేసుకొనున్నారే, నిమజ్జనం చెప్పులు వేసుకొని చేయొచ్చా అని. నాకైతే తెలీదు. నాకసలు గుర్తు గూడా లేదు. చెప్పులు వేసుకొని అంటే అక్కడ వాటరు, కంపలు అవన్నీ ఉంటాయి గదా! చెప్పులేసుకోకుండా ఎట్లా పోతారు మరి నాకు తెలీదు. ఒకవేళ అలా చేయకూడదేమో. ఇంకోసారి ఎప్పుడు చేయను. సారీ. ఆ రోజు నేను నిమజ్జనం రోజున ఒక చేతిలో బొమ్మను స్వామిని పట్టుకొనున్నా. ఇంకో చేతిలో బాబు హ్యాండ్ పట్టుకున్నా. జారి వాటర్‌లో పడతాడేమో అనేసి. ఆ రెండిటిపైనే నా కాన్సంట్రేషన్ అంతా ఉంది. చెప్పులు గుర్తులేదనమాట అసలు నాకు. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చెప్పులు తీసేసి నిమజ్జనం చేస్తా. ఆ కామెంట్‌కి నేను ఇప్పటి వరకు రిప్లై గూడా ఇయ్యలేదు. ఓకే. ఇంక కర్రీ విషయానికొస్తే ఇవి మగ్గే లోపల అన్నం గూడా పెట్టేసా ఒక సైడు. ఒక సైడ్ అయితే కొంచెం ప్యాన్‌లో ఆయిల్ వేసుకున్నా అనమాట. ఇందులో చెక్క, లవంగాలు అలాగే కొంచెం బిర్యానీ ఆకు వేసుకున్నా. మంచిగా ఘాటు స్మెల్ ఒస్తది. అలాగే గ్రేవీ గూడా మంచి ఫ్లేవర్ ఉంటది. తర్వాత కరివేపాకు కూడా పచ్చిది వేసుకున్నా. కరివేపాకు కర్రీస్‌లో వస్తే పక్కన తీసి పెడతాం గదా! అలా తీసి పెట్టుకోకుండా పౌడర్ చేసి ఇలా తిరగవాతలో వేసుకున్నారంటే గూడా బాగా కడుపులోకి పోతది. హెయిర్ బ్లాక్‌గా ఉంటాయి. స్కిన్‌కి చాలా మంచిది. తర్వాత ఇందులో కొన్ని ఆనియన్స్ కూడా వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత మనం మగ్గబెట్టుకున్నాం గదా! ఇవన్నీ పల్లీలు అవన్నీ, టమోటాలు అవన్నీ వాటన్నిటిని మెత్తగా పేస్ట్‌లాగా చేసేసుకోవాలి. ఇదే మనకి మసాలా అనమాట. అంత హెవీ మసాలాలా లేకుండా కొంచెం గ్రేవీ అనేది బాగా గుజ్జు గుజ్జుగా వస్తది. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఈ కర్రీ అన్నంలోకే కాదు చపాతీ, పుల్కా, పరోటా దేంట్లోకైనా కూడా చాలా బావుంటది. ఈ ఆనియన్స్‌లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నా. వీటిని కూడా కొంచెం వేపుకోవాలి. ఇది కాస్త వేగాక ఇందులో కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ప్రతిరోజు మనం వైట్ రైస్ అయితే చేసుకుంటాం గదా! అందులో ఒక 2 డ్రాప్స్ ఆయిలు అలాగే ఒకటి యాలక బుడ్డని వేసుకున్నామంటే గూడా అన్నం అనేది మంచి ఫ్లేవర్ వస్తది. అలాగే ఆయిల్ వేయడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంటదనమాట. మనం ఆయిల్‌లో ఈ పొడులన్నీ వేసుకున్నాం గదా! తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ అట్లా వేపుకున్న తర్వాత మనం మసాలా కొట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్ లాగా దాన్ని కూడా ఇందులో యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి ఒక నిమిషం పాటు బాగా మగ్గనివ్వాలి. మనకి మష్రూమ్స్ అనేటివి కొన్నే ఉన్నాయి కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువ చేసుకున్నామంటే అన్నంలోకి అలాగే నైట్ చపాతీలోకి రెండిట్లోకి కవర్ అవుతది. మగ్గిన ఈ గ్రేవీలో మనం మష్రూమ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటన్నిటిని ఇందులో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టేసేయాలి. లో ఫ్లేమ్‌లోనే మూత పెట్టేసేయాలి. అప్పుడు మనకి ఈ గ్రేవీ అనేది బాగా పడతదనమాట మష్రూమ్స్‌కి. మష్రూమ్స్ పచ్చి వాసన అలా లేకోకుండా బావుంటాయి. ఇలా మొత్తం మిక్స్ చేసి ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసేయాలి. ఇప్పుడు మష్రూమ్స్ అయితే చేస్తా ఉన్నాం గదా! ఇదే ప్రాసెస్‌లో కాలీఫ్లవర్ గూడా చేసుకోవచ్చనమాట. సేమ్ ఇలాగే పీసెస్ కట్ చేసుకొని ఇదే మసాలా ఇట్లే అనమాట. చాలా బావుంటది అది గూడా కర్రీ.
ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా ఉందనమాట. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని మిక్సీ జార్‌లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసి బాగా ఉడకనివ్వాలనమాట. మనకి ఈ గ్రేవీ అనేది ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత పల్చగా ఉంటది గదా! కొంచెం బాగా థిక్‌గా అయిపోతదనమాట. అప్పుడు మనకి మష్రూమ్ అనేది కూడా బాగా ఉడుకుతుంది. మనం కావాలంటే ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. లేకపోతే పైన లెమన్ అయినా చల్లేసుకోవచ్చు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. ఇలా వాటర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్, కారం 2 చెక్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా ఉందనమాట. గ్రేవీ అనేది చూసారు కదా పైనుంచి ఎంత వరకు అయిపోయిందో ఇట్లా చిక్కబడిపోతది. ఇప్పుడు మనకి మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు కొంచెం పైన కొత్తిమీర చల్లేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి మూత పెట్టి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీ అనేది చాలా చిక్కగా ఉంటది. టేస్ట్ అనేది చాలా బావుంటది. చాలా ఈజీగా అయిపోతది. ఈ గ్రేవీ మనకి రావాలంటే మనం మసాలా కొట్టుకున్నాం కదా మొత్తం టమోటో, ఆనియన్స్ అవన్నీ వేసి అదే అనమాట మన గ్రేవీ ఫ్లేవర్ అనేది చాలా బావుంటది. అన్నం కూడా మంచి ఫ్లేవర్‌తో ఉంటది. ఒక యాలకేసా కాబట్టి. మష్రూమ్ కర్రీ అయితే మసాలాతో రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ కూడా చాలా బావుంది. వైట్ రైస్‌లో కానీ, కలర్ రైస్‌లో కానీ, కర్డ్ రైస్‌లో కానీ దేంట్లోకైనా కూడా చాలా సూపర్ ఉంటది. మెయిన్ చపాతీకి, పరోటాకి వాటిల్లోకైతే చాలా బావుంటది. ఒక్క మసాలా ఎన్నిట్లోకైనా వాడొచ్చనమాట. ఆ మసాలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో చాలా బావుంటది. నేను ఒక్కసారి వంట రూమ్‌లో మొత్తం లంచ్ ప్రిపేర్ చేయడం అదంతా అన్నం అవన్నీ రెడీ అయిపోయాయంటే ఇంక అన్నీ వాష్ చేసి నీట్‌గా ఫ్లోర్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసుకుంటా అనమాట. ఎందుకంటే ఒకసారి క్లీన్ చేసి పెట్టుకున్నా అంటే ఇంక పాడవకోకుండా నెక్స్ట్ డే వరకు నీట్‌గా ఉంటది. ఈ స్టవ్ కూడా నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటా అనమాట. అందుకే అస్సలు పాడవకోకుండా నీట్‌గా ఉంటది స్టవ్. స్టీల్‌ది ఎందుకు తీసుకున్నానంటే మెయిన్ స్టీల్‌ది క్లీన్ చేసుకోవడానికైనా లేకపోతే కొంచెం బరువు ఎక్కువ పెట్టినా కూడా ఏం పాడవదు. ఎక్కువ రోజులు ఉంటది. గ్లాస్‌ది చాలా ప్రాబ్లము. గ్లాస్‌ది మనం స్టవ్ తీసుకునేటప్పుడు దానికి థిక్‌నెస్ ఎంత ఉంది అనేది చూసుకోవాలనమాట. గ్లాస్ స్టవ్‌కి పైన వచ్చే లేయర్ ఉంటది కదా! గాజులాగా వస్తది కదా! అదనేది కొంచెం థిక్‌గా ఉండాలి. పల్చగా ఉన్నిందంటే మనం ఓవర్ హీట్ అయిందనుకో పేలిపోతదనమాట. అందుకనేసి అన్నీ ఆలోచించి ఇది తీసుకున్నా. ఇంకా నాకు ఈ స్టవ్‌లో ఆటోమేటిక్‌ది అంటే చాలా ఇష్టం. కాకోకుంటే అది తీసుకోలేకపోయా. ఎందుకంటే కొంచెం కాస్ట్‌లీ ఉంది. అలాగే మనకి ఆటోమేటిక్‌ది తొందరగా గ్యాస్ అనేది అయిపోతది. అందుకనేసి తీసుకోలేదనమాట నేను. ఇలా వంటంతా అయిపోయిన తర్వాత ఈ కవర్‌కు పెట్టిన చెత్తంతా కూడా పడేస్తా అనమాట. నేను మీషోలో ఇవి గిన్నెలు వాష్ చేసుకునేటివి కొన్నా అనమాట. పీచ్ ఉంటది కదా! స్టీల్ పీచ్ కాకోకుండా మామూలుగా క్లాత్‌తో వస్తాయి కదా! అలాంటివి తీసుకున్నా. దానికి బ్రష్ ఫ్రీగా వచ్చింది. చాలా బాగుంది. స్ట్రాంగ్‌గా చాలా తక్కువ రేట్‌కే వచ్చాయన్నమాట. ఈ బ్రష్ ఇట్లా సింక్ అంతా క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతది. చుట్టూ వైట్ సిమెంట్ ఏస్తారు కదా మనకి సింక్ దగ్గర. ఆ వైట్ సిమెంట్ మనకి నెయిల్స్‌లోకి పోకోకుండా బాగా ఉంటది. ఈ బ్రష్ అనేది బాగా హెల్ప్ అయింది. చాలా తక్కువ రేట్‌కే మనకి ఒక 12 ఏమో వచ్చాయన్నమాట నాకు డిషెస్ క్లీన్ చేసుకునే క్లాత్స్. ఎక్కువ తడి తడిగా ఉందనుకోండి బొద్దింకలు అలాంటివన్నీ వస్తా ఉంటాయి. కాబట్టి నేను ఒక్కసారి వంటంతా అయిపోయిన తర్వాత నీట్‌గా క్లీన్ చేసుకొని ఇంక తడి చేయననమాట ఎక్కువ కిచెన్‌లో. ఒకవేళ డస్ట్‌బిన్ పెట్టుకున్నామనుకోండి అందులో చెత్త వేసి పడేయడానికి కొంచెం లేజీ అయిపోతా ఉంటాం. అందుకే ఏ రోజుది ఆ రోజు కవర్‌లో ఇలా పడేస్తూ ఉంటా. దిస్ ఈజ్ మై డైలీ రొటీన్. కర్రీ కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బాయ్.